తీయగా చల్లగా. ఇవాల్టి ఈ సిల్వర్ జూబ్లీ సీజన్లో 2వ పార్టిసిపెంట్ ఎవరో వారి వివరాలు ఏవి మూలంగా చూద్దాం. మాతేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించి పాటలు ప్రేమే నాకు పంచి జ్ఞాపకాలురా. హాయ్ అండి, నేను మీ కే చరణ్. నేను కాకినాడ దగ్గర రాయవరం నుంచి వచ్చాను. నా మ్యూజికల్ జర్నీకి ప్రారంభం మా నాన్నగారే. ఆయన పేరు కె రత్నకుమార్ గారు. కాకినాడ గంగాధరం ఆర్కెస్ట్రాలో సింగర్గా వర్క్ చేశారు. ఆయన్ని చూస్తూ పెరిగాను కాబట్టి టీవీ షోస్లో పార్టిసిపేట్ చేయాలి అనే కోరిక నాకు ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక్కసారైనా నేను చూడకపోతానా లైఫ్లో అనుకునేవాడిని. మరి అది చాలా గట్టిగా అనుకునేవాడిని ఏమో. మరి ఆ భగవంతుని ఆశీస్సులతో 2018లో నేను పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ మ్యూజిక్ జర్నీలో ఇంకొంచెం ముందుకి ఎలా వెళ్ళాలి అని నేను అనుకుంటున్న టైంలో మరలా ఈటీవీ వారు పాడుతా తీయగా 25th సిల్వర్ జూబ్లీ, మరి దాని ద్వారా మరొక అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడతాను. పాడుతా తీయగా 25th సిల్వర్ జూబ్లీ మరి టైటిల్ కొట్టడానికి కృషి చేస్తాను. మరి నా కృషికి మీ ఆశీర్వాదాలు కూడా తోడవాలని మనసారి కోరుకుంటూ థ్యాంక్ యూ. घल 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 घलन घलन घल 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 घलन घलन घल घल घल. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలిరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే మదికైనా తెలిసిందా తనలో గౌరవడి పెంచే చొలి చెనుకేదంటే? సిరిపై రయ్యగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే?
घलन घलन घल घल घल. ఇంకేమైనా పెట్ నేమ్ ఏమైనా ఉందా? చంటి అని ఉండే సార్. చంటి అని ఉంటుందా? ఏం లేదు, చరణ్ అని పిలిచి నేనే పలికించుకుంటున్నట్టు. చరణ్ నేను నన్ను పిలుచుకుంటున్నట్టుంది, అందుకని. పండు పండు జడ్జెస్. నాకు చరణ్ పండు కంటే కూడా కటకం అని పిలవాలనిపిస్తుంది. కటకం. కటకమేనమ్మా? అవును పేరు కటకం. కటకం కటకం అంటే మీనింగ్ తెలుసుగా? తెలుసు సార్. లెన్స్, అద్దం. అంటే నువ్వు పాడే పాట శృతికి తాళానికి భావానికి అద్దం పట్టేలా ఉండాలని అనుకోవచ్చు అనమాట. కుంభాకార కటకం, పుటాకార కటకం వినలేదా? అవి సైన్స్ స్టూడెంట్ నువ్వు? బీటెక్ సార్. బీటెక్ మరి అంటే ఇంగ్లీష్ మీడియం మేము. సో చక్కగా పాడావమ్మా నువ్వు సార్. లెంగ్తీ సెంటెన్స్లు పాడేటప్పుడు కొంచెం దమ్ము ముందరే తీసుకుని, ఎందుకంటే అక్కడక్కడ క్లారిటీ మిస్ అయింది. లేదా మైక్ కొంచెం నోటికి దగ్గరగా క్లోజ్గా పెట్టుకుని మేనేజ్ చేయాలి. భావం మాత్రం చక్కగా పాడావు, భావస్ఫూర్తిగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ. చరణ్ సార్, మిమ్మల్ని చాస్ బ్రో అంటారు కదా. చరణ్ బాగా పాడావు అన్న, చాలా బాగా పాడావు. నాకు అసలు మొదటి పదం ఆకాశం తాకేలా అన్నప్పుడే అసలు నాకు చాలా ఆనందం కలిగింది. బాలగారి గుర్తొచ్చేసారు, అంత మంచి గొంతునేది. చరణాల్లో అక్కడక్కడ కొంచెం బలహీన పడినట్టు అనిపించింది, కానీ పల్లవి మటుకు చాలా బాగా పాడావు. ముఖ్యంగా నా అభిప్రాయం ఏమిటంటే, మీ నాన్నగారి ఆర్కెస్ట్రాలో పాడే పాటలు విని నువ్వు ఈ రంగంలోకి వచ్చి పాటలు పాడుతున్నావు కదా. అవును సార్. నువ్వు ఈ రంగంలో మంచి స్థాయికి ఎదిగి గొప్ప గొప్ప పాటలు సినిమాల్లో పాడి ఆ పాటలు మళ్ళీ మీ నాన్నగారు ఆర్కెస్ట్రా పాడాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చేయి చూపించు. ఏం రాసావు దాని మీద? లిరిక్స్ మర్చిపోతానేమని చెప్పి స్టార్టింగ్ వర్డ్స్ చేతి మీద రాసి. అది చాలా క్యూట్ గా అనిపించింది. అంటే సిన్సియర్ గా ఫస్ట్ ఇంప్రెషన్ నే బెస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అంటే ఆ మాత్రం సిన్సియారిటీ బాగుంది. థ్యాంక్ యూ మేడం. బట్ చాలా మంచి గొంతుక, థ్యాంక్ యూ మేడం. అచ్చమైన తెలుగు గాయకుడు. బట్ కొంచెం త్రో ఉంటే బాగుంది అనిపించింది నాకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్వాగతం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పండు అండ్ వెల్కమ్ టు పాడుతా తీయగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.